నిర్మాణమే అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. బంగారు వర్ణంలో అలా మెరిసిపోతూ కనబడుతోంది నాకైతే. చాలా సుందరంగా ఉంది. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలకు రావాలి. ఇంకా మనం బృందావనం దగ్గరికి వెళ్ళక ముందే ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా అద్భుతంగా ఉంది. వచ్చిన వెంటనే గురు సన్నిధికి వచ్చామనేటువంటి ఆ ప్రశాంతత మనల్ని అలా అల్లుకుంటుంది. పరిమళాచార్య బిరుదాంకితుడవు, త్రివిధ మార్గముల దర్శించావు, ద్వైత మార్గమున సద్గురుడని పూజించుకోవడం, స్మరించుకోవడం, దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదం అని చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఇవాళ నేనున్నాను ఎంతో సుప్రసిద్ధమైన గురుక్షేత్రం, అదే మంత్రాలయం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠం. మంత్రాలయ వాస గురు రాఘవేంద్ర, మహిమాన్విత నేత్ర మహిఘన చరిత, శరణము శరణము సద్గురు చరిత, శరణము శరణము సకల ప్రదాత, శరణము శరణము కరుణా సాగర, శరణము శరణము శ్రీ రాఘవేంద్ర. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి సన్నిధి తుంగభద్ర నది ఒడ్డున మన కర్నూలు జిల్లాలో ఉంది. మంత్రాలయానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి 235 కిలోమీటర్లు, అలాగే కర్నూలు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం ఉంటుంది. భయములు తీర్చే భవ భయహార, భవమును చూపే భాగ్య విధాత శ్రీ గురు. మంత్రాలయం రైలు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చండి. ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది, అతి సమీపంలోనే ఉంటుంది తుంగభద్ర రైల్వే స్టేషన్. నమో గురు రాఘవేంద్ర స్వామి దర్శించుకోవాలి అని చెబుతారు. మనం ఇలా లోపలికి ప్రవేశించేటప్పుడే కుడివైపున మనకి శ్రీ మంచాలమ్మ దేవాలయం అని చెప్పి రాసి ఉంటుంది. అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో తెలుసా? వెండి కవచాన్ని ధరించి చూడండి. మంత్రాలయ వాస